హాయ్ ఎవరివన్, అందరికీ ముందుగా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, మా కస్టమర్స్, మా ఫాలోవర్స్కి అందరికీ ఉగాది సందర్భంగా మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి, మీ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీ బాగుండాలని చెప్పి 2026లో స్ట్రాటజీస్ని తెలుసుకొని మరింత మీ యొక్క వెల్త్ క్రియేషన్ పెంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరొక చిన్న గమనిక, చాలామంది ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని రకాల నెగిటివ్ థాట్ ప్రాసెస్ వల్ల లేదా నెగిటివ్ థింగ్స్ వల్ల వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ని వాళ్ళే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అది గ్రీడ్ అవనియండి, యాంగర్ అవనియండి, లేదా నెగ్లిజెన్స్ అవనియండి. మన కోపం లేదా మన నెగ్లిజెన్స్ మన యొక్క ఆశగా మన యొక్క డెసిషన్స్ని తప్పుడు వేలో తీసుకువెళ్తుంది. చాలామంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఫెయిల్ అవ్వడానికి కారణం అక్కడ నాలెడ్జ్ లేకపోవడము లేదా తెలియకపోవడం కాకుండా సరి అయిన ఎమోషనల్ మేనేజ్మెంట్ లేక చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాము, గోల్డ్ సిల్వర్ లాంటిలో కూడా చాలామంది నష్టపోయారు. ఇతర విషయాల్లో కూడా చాలామంది నష్టపోతూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్ ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డిసిప్లిన్, స్ట్రాటజీ అండ్ ఆ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి సోషల్ మీడియా ఇన్వెస్ట్మెంట్స్ లేదా మార్కెట్లో ఉన్న హైప్ లేదా ఓన్గా థ్రిల్ కోసం అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఆ తప్పులు చేయకుండా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలి, స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఎసెట్ అలొకేషన్ అంటే ఏంటి, టైమ్లీ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. మనకి తెలుగు వాళ్ళకి ఉగాది ఒక సెంటిమెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెన్స్ పండగ. ఈ ఉగాది రోజు మనం 6 రకాల రుచులు కలిపి తింటాము. ఎందుకంటే మన యొక్క జీవితంలో అన్నీ ఉండాలి, స్వీట్, హాట్, తర్వాత పులుపు అన్నీ ఉండాలి. అదేవిధంగా మన పోర్ట్ఫోలియోలో ప్రతిదీ ఇంపార్టెంట్. స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్, ఇంకేదైనా కూడా పోర్ట్ఫోలియోలో ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రతిదాన్ని ఎంత నిష్పత్తిలో ఏ రేస్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉగాది పచ్చడంత టేస్ట్గా మన యొక్క పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, 2025 లేదా అంతకుముందు మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఇక మీద అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు ఇదివరకే మంచి ఇన్వెస్ట్మెంట్లు చేసి మంచిగా ప్రాఫిట్లు తీసుకుంటే వచ్చిన ప్రాఫిట్ని నిలబెట్టుకోండి. ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్లో నేను చెప్తా ఉన్నాను, మొదట్లో ప్రాఫిట్స్ వచ్చినా కూడా తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల మొత్తం ప్రాఫిట్ని తప్పుడు వేలో తీసుకెళ్తారు. సో ఎప్పుడైనా కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. హాయ్, నా పేరు సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. గత 15 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ అండ్ గ్లోబల్ డిఫరెంట్ మార్కెట్స్లో డిఫరెంట్ అనాలిసిస్ ఇస్తూ ఉన్నాము. ఇదివరకు నా గురించి తెలియని వాళ్ళకి లేదా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్, గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్, వాటి యొక్క సక్సెస్ రేట్ అండ్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనం మార్కెట్లో షేర్ చేసిన అడ్వాన్స్డ్ అనాలిసిస్ మీరు మన యొక్క ఛానల్లో చూడొచ్చు. అండ్ ఈవెన్ మీడియాలో కూడా నా గురించి, నా ప్రొఫైల్ గురించి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్ తెలుగు వాళ్ళలో మార్కెట్ అనాలిసిస్ అనేది సరైన వేలో ఉండట్లేదు. ర్యాండమ్గా ఏదో అధిక మొత్తంలో ప్రాఫిట్స్ వస్తాయని చెప్పో, లేకపోతే ఎవరో చెప్పారని చెప్పో, లేకపోతే టైం పాస్ ఉందని చెప్పి చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్లోకి వస్తూ ఉన్నారు. సో దాన్ని నేను వ్యతిరేకిస్తాను. మీరు వెల్త్ క్రియేషన్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో మీరు ఖచ్చితంగా వెల్త్ క్రియేషన్ చేయగలరు, కానీ మీరు డిసిప్లైన్ మెయింటైన్ చేయండి. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము, జనవరి 29 రోజు సిల్వర్లో, గోల్డ్లో చాలా పెద్ద క్రాష్ వచ్చింది. ఆ క్రాష్ తర్వాత మార్కెట్లో నేను చాలామందితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసాయి. చాలామంది జనవరి మంత్లోనే విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అప్పులు తెచ్చి మరి ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలామంది 5 లక్షలు, 50 లక్షలు, కొంతమంది అయితే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ డిసిప్లిన్ అనేది మిస్ అయిపోతూ ఉంది. మరోవైపు అడ్వైజరీ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అంటే ఏంటి కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. అండ్ మార్కెట్ గురించి సరైన అవగాహన ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాము, లేదా ఎప్పుడైతే వెళ్ళిపోతాము. ఇవన్నీ ఇలాంటివి కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో, ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ తోని, ఒక రెగ్యులేటెడ్ వేలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మన వెల్త్ క్రియేషన్ ఖచ్చితంగా బిల్డ్ అవుతూ ఉంటుంది. నా వరకు నేను మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాను. ఇవి బహుశా మీకు మార్కెట్లో ఎవరు చెప్పకపోవచ్చు అండ్ మీరు ఇలాంటి విషయాలు ఎక్కడ తెలుసుకోలేదు. ఇప్పుడు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కేవలం మీ యొక్క థాట్ ప్రాసెస్ని మెరుగుపరచుకోవడానికి, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలంటే మీ ఓన్గా డెసిషన్ తీసుకోండి, లేదా మీకు ఎవరైనా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ లేదా మీకు ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో వాళ్ళ యొక్క సలహా తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. యూట్యూబ్లో బయట చాలామంది చాలా రకాలు చెప్తారు, ఎవరెవరు చెప్పినవి వినకండి. మీకు ఏది కరెక్టు, మీ రిస్క్ ప్రొఫైల్కి ఏది తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయగలరో అది మీకు తెలుసు, లేదా మీ యొక్క అడ్వైజర్కి
మాత్రమే తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, వేరే వాళ్ళని చూసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే నేను లాస్ట్ 1-2 మంత్స్లో చాలా మందితో మాట్లాడినప్పుడు కేవలం సిల్వర్లోనే భారీ మొత్తంలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈవెన్ చాలా మంది వాళ్ళ తాహతుకి మించి అప్పులు చేసి మరి కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో మీ రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి అవి తెలుసుకుని దాని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని చెప్పి నేను పదే రిక్వెస్ట్ చేస్తాను. ఉగాది రోజు 19th మార్చ్ 2 రకాలుగా ప్రాముఖ్యత ఉన్న రోజు. ఒకటి తెలుగు పండగ, ఇన్వెస్టర్స్కి పండగ. మరోవైపు యుఎస్ఏ ఫెడ్ యొక్క సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే రోజు. ఈ రోజు మీకు ఉగాది 19 మార్చ్ రోజు అండ్ తర్వాత గోల్డ్ మీకు 30% క్రాస్ అవుతా ఉందా, సిల్వర్ 50% క్రాస్ అవుతుందా, దీన్ని మనం ఎలా అంచనా వేయగలం, ఇది ఎంతవరకు నిజమవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాము. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పూర్తి అవగాహన లేకుండా ఏదో ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని డెసిషన్ తీసుకోకుండా మేము ఏం చెప్తున్నామో పూర్తిగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు మార్కెట్లో ఎవరు కూడా చేయరు, చెప్పరు కూడా. ఇదివరకు నా ఛానల్ కానీ లేకపోతే నేను చెప్పిన అనాలిసిస్ ఎవరైతే చూడలేదో గతంలో నేను ఇచ్చిన అనాలిసిస్ అన్ని చూడండి. నేను ఇక్కడ 2 పాయింట్లు చెప్తా ఉన్నాను. 29వ తారీఖున మనం మార్నింగ్ రోజే గోల్డ్ సిల్వర్ సంబంధించి ఒక ఎగ్జిట్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంటైర్ మీడియాలో ఎవరు కూడా చెప్పలేదు. అయితే ఇదివరకు ఎవరికైతే తెలియదో దీని గురించి ఒకసారి నేను చెప్తా ఉన్నాను. చాలా మంది ఒక స్టాక్లో లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోద్దని అనుకుంటా ఉన్నారు. చాలా మందికి ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, ఏ రకమైన స్ట్రాటజీ ఎంప్లాయ్ చేయాలో కూడా తెలియదు. ఈ కారణం వల్ల చాలా మంది లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటూ ఉన్నారు. 2029 ఉగాది సందర్భంలో నేను గోల్డ్ సిల్వర్ సంబంధించి బై రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, 2025 ఉగాది ముందు చాలా మంది బై కాల్ ఇచ్చారు, కానీ నేను ఉగాది రోజు నుంచే గోల్డ్ సిల్వర్లో ఒక ర్యాలీ స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూడండి. ఆ తర్వాత మీరు చూస్తే ఉగాది 2025 నుంచే మీకు ర్యాలీ వచ్చింది. జూన్, జూలై తర్వాత మరొక ర్యాలీ, అక్టోబర్ తర్వాత ఇంకొక ర్యాలీ అయితే వచ్చింది. సో సరైన టైంలో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరోవైపు ఈవెన్ 29 జనవరి 26 ఆ రోజు కూడా మన ఇన్వెస్టర్స్కి, ఫాలోవర్స్కి ఎగ్జిట్ కాల్ ఇవ్వడం జరిగింది. సో అనాలిసిస్ ఇవ్వడం వేరు, బై కాల్ ఇవ్వడం వేరు, కానీ కరెక్ట్ టైమింగ్లో బై చేయడము, కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం చాలా వరకు ఇంపార్టెంట్. నేను చెప్పింది జరుగుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. నేను మ్యాక్సిమం మెజారిటీ టైము ఎక్యురేట్ అనాలిసిస్ అయితే ఇస్తా ఉన్నాను. అది గత 2-3 నెలలుగా ఎవరైతే ఎక్కువగా ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఇదివరకు గతంలో 5 సంవత్సరాల నుంచి మాతో పాటు ఎవరు యాక్టివ్గా ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్కి తెలుసు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, అప్డేట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేము వాట్సాప్ కమ్యూనిటీ, టెలిగ్రామ్ కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నాము. ఒకవేళ అందులో మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. మార్కెట్ సంబంధించి అప్డేట్స్ ఇస్తా ఉన్నాము. అదేవిధంగా కొంతమంది ఎవరైతే యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి యాక్టివ్ మెసేజెస్ అండ్ కాల్స్ కూడా వెళ్తాయి. మరోవైపు మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్, పిఎంఎస్ లాంటి ప్రోడక్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. గ్యారెంటీడ్ స్కీమ్స్ లేకపోతే ఇల్లీగల్ ప్రొడక్ట్స్ ఏమీ అమ్మట్లేదు. కేవలం మీకు సెబీ అండర్లో ఉన్న లీగల్గా జెన్యూన్ ప్రొడక్ట్స్ మాత్రమే అడ్వైజ్ అయితే చేస్తాం. అయితే ఉగాది సందర్భంగా కానీ లేకపోతే ఆ తదనంతరం గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉండబోతా ఉన్నాయి, కొత్తగా ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒకవేళ పాత ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వడానికి వీడియో చేస్తా ఉన్నాను. అయితే ఈ వీడియోలో కొన్ని పాయింట్లు మీరు తెలుసుకోవాలి. నేను ఏదైతే చెప్తా ఉన్నానో అదొక జనరల్ అనాలిసిస్. ఇది అందరికీ సూటబుల్ కాదు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, కొత్తగా బై చేసే వాళ్ళకి, ఇదివరకే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి, ఇదివరకే బై చేసిన వాళ్ళకి అనాలిసిస్ అనేది పూర్తిగా వేరే విధంగా ఉంటుంది. నేను గోల్డ్ పెరుగుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ పడిపోతుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, కొత్త వాళ్ళు సడన్గా కొనేస్తారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ టైంలో ఉన్న మార్కెట్ బేస్డ్గా నేను అనాలిసిస్ ఇస్తా ఉన్నాను. ఒకటి, ఆ అనాలిసిస్ బేస్డ్గా మీరు డెసిషన్ తీసుకోకండి. మీ రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, మీ అసెట్ అలోకేషన్ అంటే ఏంటి, మీరు మీ గోల్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదా డెసిషన్ తీసుకోండి. కేవలం నేను చెప్పానని చెప్పి మీరు డెసిషన్ తీసుకోకండి. ఎందుకు నేను ఈ మాట రిపీటెడ్గా చెప్తా ఉన్నాను అంటే చాలా మంది అసలు అర్థం చేసుకోకుండా బై చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో గోల్డ్ బై అని చెప్పి ఎవరో ఉన్నారు, లేదా సిల్వర్ బై అని చెప్పి ఎవరు అన్నారు. ఆస్తులు అన్నీ అమ్మి, అన్ని మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అమ్మి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, 5% 10% వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మొత్తం అన్నీ అమ్మేసి కేవలం సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా అమ్మండి అని చెప్తే
ఇంట్లో బంగారం తీసుకెళ్ళి అమ్మేయడం కరెక్ట్ కాదు. నేను అమ్మమన్నది ట్రేడింగ్ సంబంధించిన వాళ్ళకు, లేకపోతే స్ట్రాటజీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి. ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి ఎలా అమ్మేస్తారు మీరు? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నేను చాలా మంది కస్టమర్స్ చూస్తా ఉన్నాను. చాలా మంది కస్టమర్స్ ఇదే ప్రాబ్లం వస్తూ ఉంది. వీళ్ళు ఇన్ఫర్మేషన్ బేస్డ్ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు, స్ట్రాటజీ బేస్డ్గా కానీ, అండ్ వాళ్ళ యొక్క ప్రొఫైల్కి ఏ డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ తీసుకోవట్లేదు. అందుకోసం చెప్పి నేను మళ్ళీ రిపీటెడ్గా మీకు చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఇచ్చిన అనాలిసిస్ నేను జనరల్గా ఇస్తా ఉన్నాను. నేను ఇచ్చిన అనాలిసిస్ మీకు సరిపోతుందా సరిపోదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీ యొక్క అడ్వైజర్ యొక్క సలహా సపోర్ట్ అయితే తీసుకోండి. జనరల్గా కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్లో ప్రైసెస్ అనేది 3 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతారు. ఒకటి యూఎస్ఏ సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లు, 2 డాలర్, 3 సెంట్రల్ బ్యాంక్స్ యొక్క పర్చేజ్. రిటైల్ పీపుల్ యొక్క పర్చేజ్ గోల్డ్, సిల్వర్ మీద అంత ఇంపాక్ట్ చూపించదు, అది కొంతవరకు మాత్రమే చూపిస్తారు. ఇక్కడ ఈ 3 కూడా డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ వేలో గోల్డ్ ప్రైసెస్, సిల్వర్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మనం థియరిటికల్గా, ప్రాక్టికల్గా ఇవన్నీ మనం కంపేర్ చేసి చూసినా కూడా ప్రతిదీ అన్ని వేళలా గోల్డ్ ప్రైసెస్కి ఇంపాక్ట్ చూపించదు. ప్రతిసారి ప్రతి ఫార్ములా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ ప్రైసెస్ డాలర్కి వ్యతిరేకంగా ఉంటాయి. డాలర్ వాల్యూ పెరిగితే గోల్డ్ పడిపోతుంది, డాలర్ వాల్యూ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇది అన్ని వేళలా కరెక్ట్ కాదు. మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ గోల్డ్ అండ్ డాలర్ యొక్క ఇండెక్స్ చార్ట్లు చూస్తే అది మీకు అర్థమవుతారు. మరోవైపు ఇన్ఫ్లేషన్, గోల్డ్ జనరల్గా ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గితే గోల్డ్ ప్రైసెస్ తగ్గాలి. మరి అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ గోల్డ్ ప్రైసెస్ తగ్గిపోవాలి, కానీ తగ్గలేదు, పెరిగాయి. మరొకటి ఆబ్వియస్లీ మీకు సెంట్రల్ బ్యాంక్ యొక్క పర్చేజ్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది. ఎప్పుడూ లేనంతగా లాస్ట్ 2 ఇయర్స్లో మీకు గోల్డ్ ప్రైసెస్ ర్యాలీ రావడానికి ప్రధానమైన కారణం సెంట్రల్ బ్యాంక్స్. 2022, 2023లో బై చేసిన వెయిట్ కన్నా 2025లో ఎక్కువ మొత్తంలో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అయితే పర్చేజ్ చేశాయి. దట్ ఈస్ ద రీజన్ మీకు 2025లో ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నా, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉన్నా, డాలర్ పెద్దగా పడిపోయినా కూడా మీకు గోల్డ్ అయితే పెరిగిపోయింది. అంటే పర్చేజ్ అనేది చాలా క్రూషియల్ ఫార్ములా. మిగతా ఫార్ములాస్ కొన్నిసార్లు పనిచేస్తాయి, కొన్నిసార్లు పనిచేయవు, కొన్నిసార్లు షార్ట్ టర్మ్ వాటి యొక్క ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ మీకు పర్చేజ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అయితే మీరు అడగొచ్చు, 2029-26 టైంలో ఎందుకు అంత సడన్గా పడిపోయింది అని చెప్పి కూడా మీరు అడగవచ్చు. జనరల్గా నేను ఇదివరకు చెప్పినట్టుగా గోల్డ్కి, ఇంట్రెస్ట్ రేట్లకి, డాలర్కి కొంత రిలేషన్ అయితే ఉంటుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ పడుతుంది, అది నార్మల్ మార్కెట్లో పనిచేయదు. కానీ ఎప్పుడైతే ఓవర్ బాట్లోకి వెళ్ళింది, లాస్ట్ 20 డేస్లో ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ చాలా ఫాస్ట్గా పెరిగాయో ఆ టైంలో అది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది. అక్కడ ఈ డాలర్ వాల్యూ పెరగడం అనేది దానికి ఎక్కువగా నెగిటివ్ అయ్యింది. దాంతోపాటు ఆ రోజు ఫెడ్ ఒక స్టేట్మెంట్, ఫర్దర్గా మేము ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేయమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో అది డాలర్కి బాగా స్ట్రెంథెన్ అయ్యింది అనమాట. సో దట్ మీకు కమోడిటీస్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ రోజు ఆ కారణం వల్ల పడుద్ది. కానీ తర్వాత కూడా మీరు చూస్తే పడిపోయిన వాల్యూ నుంచి చాలా వరకు గోల్డ్ అయితే పైకి వెళ్ళిపోయింది, ఈవెన్ డాలర్స్లో ఆ స్ట్రెంత్ ఉన్నా కూడా. సో అందుకే నేను చెప్తా ఉంటాను, ప్రతి ఫార్ములా ప్రతి టైంలో పనిచేయదు. ఫార్ములాస్ అనేది డిఫరెంట్ టైం పీరియడ్స్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకుని చెప్పవలసి వస్తుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. జనరల్గా మీరు చూస్తూ ఉంటే చాలా మంది గోల్డ్ కొనుక్కో అని చెప్తారు, లేకపోతే సిల్వర్ కొనుక్కో అని చెప్తారు. ఎందుకంటే అది వెరీ సింపుల్, చెప్పడం చాలా ఈజీ. ఈ రోజు కాకపోతే రేపటికైనా పెరుగుతుంది కాబట్టి అది పెద్ద పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అనేది ఎవరికి కూడా తెలియదు. తర్వాత చెప్పిన వ్యక్తి ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. మీకు పలానా టైము ఈ రోజుకి ఇంత వాల్యూలో పెరుగుతుంది అని చెప్పి అప్పుడు మనం కంపేర్ చేస్తే ఆ రోజు పెరిగిందా పెరగలేదా అని చెప్పి ఆ అనాలిసిస్ కావాలి. మీకు మార్కెట్లో అలా ఎవరు కూడా అనాలిసిస్ ఇవ్వరు. మీకు పెరుగుతుందని చెప్తారు తప్ప పలానా ఈ రోజుకి ఇన్ని గంటలకు పెరుగుతుందని చెప్పి ఎవరు కూడా చెప్పరు. రెండో, పడిపోద్దని చెప్పి ఎవరు కూడా ఎప్పుడు కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే జనరల్గా మార్కెట్లో ఫాల్స్ అన్నీ ఉంటాయి, కానీ జనరల్గా హ్యూమన్ బీయింగ్ ఒక మెంటాలిటీ ఎలా ఉంటుందంటే గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, పాజిటివ్ ఆలోచన చేస్తారు, సిల్వర్ అంటే పాజిటివ్ ఆలోచన చేస్తారు. సో పడిపోతుందని చెప్తే జనరల్గా అది ఎవరికి కూడా యాక్సెప్టబుల్గా అనిపించదు. అండ్ తర్వాత పెరగడం అనేది ఏ రోజుకైనా పెరుగుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు అకౌంట్లోకి తీసుకుంటారు. పడిపోవడం అనేది చాలా మంది చెప్పడానికి ఇష్టపడరు. కానీ రియల్ అనాలిసిస్ ప్రాసెస్లో ఎప్పుడు పడిపోతుంది కూడా మనం చెప్పగలగాలి, లేదా అట్లీస్ట్ పడిపోయే అవకాశాలు ఉన్నాయో లేవో కూడా చెప్పగలగాలి. కానీ చాలా మంది దాన్ని ఇష్టపడరు. ఎందుకంటే ఒకవేళ అది ఫెయిల్ అయిపోతే మా యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పో, లేకపోతే ఇంకోటి అని చెప్పి చాలా మంది చెప్పరు. కానీ నేను నా వరకు అయితే పడిపోతుంది అని
అనిపిస్తే ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ట్రెండ్ ఇంపార్టెంట్. ఆ ట్రెండ్ బుల్లిష్గా ఉందో బీరేస్గా ఉందో దాని బేస్డ్గా నేను చెప్పేస్తాను. జనరల్గా ఎవరైనా కూడా బై చేయండి అని అంటారు. నేను ఒకవేళ మార్కెట్ బాగోలేదు, గోల్డ్ ప్రైసెస్ సిల్వర్ ప్రైసెస్ పడిపోతాయి అంటే ఎగ్జిట్ అవ్వండి అని చెప్తాను. రీసెంట్ టైమ్స్లో ఈవెన్ జనవరి 29 ఆ తర్వాత అనాలిసిస్లో కూడా నేను చాలా సార్లు ఎగ్జిట్ కోసం లేకపోతే బై కోసం కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నేను మార్చి 10th ఒక వీడియో కూడా చేశాను. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మీరు ఉగాది రోజు తర్వాత డెసిషన్ తీసుకోండి, అంతకుముందు మీరు బై చెయ్యొద్దు అని చెప్పి ఒక వీడియో కూడా నేను చేశాను. రీసెంట్గా మొన్న 14, 13, 15 తారీఖుల్లో చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర ఎవరైతే హోల్డింగ్స్ ఉన్నాయో ఆ హోల్డింగ్స్ని మేము అమ్మి క్యాష్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఏదైనా క్రాష్ అయితే మళ్ళీ బై చేసుకోవాలని చెప్పి. సో స్ట్రాటజీస్ అనేది మేము ఎప్పుడు కూడా డైనమిక్గా తీసుకోవడానికి ఇష్టపడతాను. కేవలం ఏదో కొని మర్చిపోవడానికి అయితే నేను ఇష్టపడను. అలానే మా కస్టమర్స్ కూడా అదే నేను చెప్తా ఉంటాను. కేవలం కొని ఉంచేస్తే ఏదో ఒకటి జరుగుతుంది. మీరు యాక్టివ్గా ట్రేడింగ్ చేసే వాళ్ళైతే, మీరు అసలు వెల్త్ క్రియేషన్ చేసే పర్సన్స్ అయితే ప్రతి ట్రెండ్ని అర్థం చేసుకుంటూ లోలో కొంటూ హైలో అమ్ముకుంటా పోవాలి. సో దట్ మీరు ఎక్కువగా ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఉగాది తర్వాత ఏం చేయాలనేది చెప్పే ముందు మీరు కొన్ని డేటా పాయింట్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇన్వెస్టర్స్ మైండ్ ఎలా ఉంది, మార్కెట్లో ఏం జరుగుతుంది అని కూడా మీరు చూడాలి. ఇక్కడ నేను కొన్ని స్లైడ్స్ అయితే చూపిస్తాను. సో దట్ మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ముందుగా ఈ స్లైడ్లో మీరు చూస్తే రీసెంట్గా గోల్డ్ సిల్వర్ క్రాష్ అయిన తర్వాత చాలామంది ఫెబ్ మంత్లో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేశారు. ఆల్మోస్ట్ 80% వరకు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేశారు అని చెప్పి ఎంఫీ వాళ్ళ యొక్క డాటా చూపిస్తాం. మరోవైపు ఇక్కడ మనం గమనిస్తే ఫెబ్ 2026 నుంచి చాలామంది మళ్ళీ ఈక్విటీ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తా ఉన్నారు. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చార్ట్ నేను షేర్ చేస్తా ఉన్నాను. రీసెంట్గా టైం పీరియడ్లో లాస్ట్ 6 monthsలో మీరు గమనిస్తే గ్లోబలీ గోల్డ్ ఈటీఎఫ్స్ లేకపోతే గోల్డ్ పర్చేజ్ చూస్తే ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్లో గోల్డ్ యొక్క పర్చేజ్ తగ్గించాయి. లాస్ట్ ఇయర్ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో గోల్డ్ తీసుకున్నాయి, కానీ జనవరి 26 తర్వాత చాలా వరకు గోల్డ్ పర్చేజ్ అనేది తగ్గింది. మరోవైపు కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ లైక్ రష్యా అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి గోల్డ్ హోల్డింగ్స్ని అమ్మడం మొదలుపెట్టాయి. మరోవైపు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రీసెంట్ టైమ్స్లో ఫెబ్ మంత్లో చాలా వరకు సిల్వర్ ఈటీఎఫ్స్లో అవుట్ఫ్లో జరిగింది. అంటే ఇది దాదాపు 2 సంవత్సరాల్లోన ఎక్కువగా జరిగిన అవుట్ఫ్లో. సిల్వర్లో ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ ఫెబ్లో చాలా వరకు విత్డ్రాల్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 830 CR అనమాట. ఇది ఫస్ట్ టైం ఇలాంటి విత్డ్రాల్ జరిగింది. సో ఈ ఉగాది సందర్భంగా 19th March అండ్ తదనంతరం గోల్డ్ ప్రైసెస్లో ఏమవ్వబోతా ఉంది, యూఎస్ఏ ఫెడ్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల గోల్డ్ ఎంతవరకు పడవచ్చు లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ రోజు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బేస్గా నేను చెప్తా ఉన్నాను. రేపు మార్నింగ్ కానీ లేకపోతే తదనంతరం ఏదైనా అప్డేట్ జరిగితే ఆ అప్డేట్ని మన యొక్క ఛానల్లో కానీ లేదా మన కస్టమర్స్కి నేను నేరుగా చెప్తాను. ఇప్పుడున్న డేటా బేస్గా మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో అది ఈ రోజు వరకే అని గమనించగలరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కమోడిటీస్లో మార్కెట్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా డెసిషన్స్ కానీ ఆ ట్రెండ్స్ కానీ మారిపోతాయి. అది మీరు గమనించండి. ఇప్పటికీ ఈ వీడియో చేస్తున్నప్పటికీ నాకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. మేబీ అది నైట్కి రావచ్చు, రేపు మార్నింగ్లో మార్కెట్లో దాని యొక్క తెలుసుకోగలం. అయితే లాస్ట్ టైం జనవరి 29వ తారీఖున మీకు గోల్డ్లో 35%, సిల్వర్లో ఆల్మోస్ట్ 50-55% వరకు కూడా మనం క్రాష్ అయితే చూసాం. మరి ఆ స్థాయిలో క్రాష్ ఈసారి వస్తుందా అని చెప్తే రాదని నేను చెప్తాను. ఎందుకు ఈ మాట నేను అంటానంటే, మీకు జనవరి 8వ తారీఖు లేదా 7వ తారీఖు నుంచి ఒక స్ట్రీప్ ర్యాలీ జరిగింది. ఆల్మోస్ట్ 40% వరకు కూడా ప్రైసెస్ పెరిగాయి, బోత్ గోల్డ్ అండ్ సిల్వర్. సో అంత స్ట్రీప్గా పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా అది కరెక్షన్ అవ్వాలి. రెండు, అంత స్ట్రీప్గా పెరిగి హై వాల్యూలో ఉండేటప్పుడు సడన్గా ఒక నెగిటివ్ వచ్చేటప్పుడు అది వెంటనే దాన్ని తట్టుకోలేక ఆ వాల్యూ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే ఈ అల్ట్రా హెచ్ఎన్ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నం చేసి మొత్తాన్ని అమ్మేశారు. దట్ ఈస్ రీజన్ అంత మేజర్ ఫాల్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తే మీకు చాలా స్టడీగా ర్యాలీ అయితే వచ్చింది. ఈవెన్ లాస్ట్ వీక్ నుంచి మీకు గోల్డ్ సిల్వర్లో ఒక కరెక్షన్ అయితే చూస్తూ ఉన్నాం. కానీ జనవరి 29 ఆ తర్వాత మీకు పడిపోయిన మార్కెట్ చాలా స్టడీగా స్టేబుల్గా గ్రో అయితే అయ్యింది. ఇక్కడ ఒక కన్సిస్టెన్సీ బయింగ్ జరుగుతూ ఉంది, ఒక హెల్దీ బయింగ్ జరుగుతూ ఉంది. సో ఈ హెల్దీ బయింగ్ అంత వేగంగా ఎగ్జిట్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఈరోజు మార్కెట్లో అంత పెద్ద స్థాయిలో నెగిటివ్ న్యూస్ వస్తే కరెక్షన్ రావచ్చు, రాదని మనం అనలేము. కానీ ఇప్పుడు ఏదైతే గ్రాఫ్ ఫార్మేషన్ జరిగిందో లేదా బయింగ్
జరిగిందో నేను గ్రాఫ్ అని చెప్పను, నేను బయింగ్ అంటాను. ఎందుకంటే గ్రాఫ్స్ అనేది మన యొక్క బయింగ్ సెల్లింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. సో రీసెంట్ 40 డేస్లో ఏదైతే బయింగ్ ప్యాటర్న్ జరిగిందో, సో ఇది కొద్దిగా హెల్దీ మైండ్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. వీళ్ళంతా సడన్గా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉంటాయి. సో ఈరోజు నైట్ ఫెడ్ యొక్క న్యూసెస్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ ఏదైనా మేజర్ నెగిటివ్ వస్తే అప్పుడు మీకు భారీ స్థాయిలో కరెక్షన్ రావచ్చేమో. కానీ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మనం చూసుకున్నా లేకపోతే డిఫరెంట్ డేటా పాయింట్ చూసుకుంటే మార్చ్ 19th రోజు గోల్డ్ సిల్వర్లో మనం 5 to 10% వరకు మాత్రమే కరెక్షన్ అయితే చూస్తాము. అయితే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో రకరకాల థియరీస్ వచ్చాయి. రష్యా యుఎస్ఏ డాలర్ వాడుకుంటుందని చెప్పి, లేదా ఇరాన్ చైనా యూన్ వాడుకుంటుందని చెప్పి, డిఫరెంట్, ఒకటి డాలర్కి పాజిటివ్గా, ఒకటి డాలర్కి నెగిటివ్గా, మరోవైపు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేజ్ని ఆపేసాయని చెప్పి. ఎందుకంటే అది కొంతవరకు కరెక్ట్. రీసెంట్ టైమ్స్లో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేజ్ చేయడం తగ్గించేశాయి. మరోవైపు రీసెంట్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవన్నీ పెరగడం వల్ల రిజర్వ్స్ ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ 2-3 months గోల్డ్ పర్చేజ్ కూడా అంతగా ఉండకపోవచ్చు. ఈవెన్ నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఆ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు. ఇక్కడ కొన్ని పాయింట్లు మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, గతంలో మీకు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ర్యాలీ అవ్వడానికి కారణాల్లో సెంట్రల్ బ్యాంక్ పర్చేజ్, ఈటీఎఫ్స్ ఇన్ఫ్లో ఇవన్నీ కారణం. కానీ లాస్ట్ 2-3 monthsలో మనం గమనిస్తే చాలా మంది ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం తగ్గించారు, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం తగ్గించారు. సో ఫర్దర్గా కూడా ఈ తగ్గుదల అనేది ఉంటుంది. అప్పుడున్న హ్యూజ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. సో ఇక్కడ అనాలిసిస్ అనేది డిఫరెంట్ పారామీటర్ బేస్డ్గా మనం తీసుకోవాలి వస్తూ ఉంది. అండ్ అన్ని వేళలా మనం కరెక్ట్ జడ్జిమెంట్ పాస్ చేయలేం. మార్కెట్ ఎలాంటి ట్రెండ్ తీసుకుంటా ఉంది, ఎలాంటి డేటా పాయింట్స్ మనకి ఇంపాక్ట్ చేస్తున్నాయి కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ ఓవరాల్ సిచ్యువేషన్ బేస్డ్గా మనం చూసి డెసిషన్ తీసుకోవాలి అంటే, ప్రెజెంట్ ఉన్న ప్రైసెస్, ఇప్పుడున్న ప్రైసెస్ బేస్డ్గా మీకు పెద్ద ర్యాలీ అయిపోతుందని లేదు, అలా అని చెప్పి కరెక్షన్ అయిపోతుంది అని కూడా మనకు లేదు. ఆ స్థాయిలో నెగిటివ్ ఉంటే అది వెంటనే కరెక్షన్ అవుతుంది, కానీ ఆ స్థాయి నెగిటివ్ న్యూస్ ప్రెజెంట్ అయితే రావట్లేదు. ప్రైసెస్ అయితే హెల్తీగా లేవు. ప్రైసెస్ అయితే కొంతవరకు ఇంకా కరెక్షన్ అవ్వాలి. ఈవెన్ గోల్డ్లో ఒక 20%, సిల్వర్లో 40% కరెక్షన్ అయితే అవ్వాలి. అలా అయితే కొద్దిగా అది హెల్దీ ప్రైస్ అని మనం అనుకోవచ్చు. ప్రజెంట్ హెల్దీ ప్రైస్ కూడా లేదు. అలా అని చెప్పి నెక్స్ట్ 2-3 monthsలో ర్యాలీ అవుతుందని కూడా లేదు. సో ఒక కన్సల్టేషన్ స్టేట్లో అయితే ప్రజెంట్ ఉంది. సో ఇలాంటి స్టేట్లో మనం ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెయిట్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి ఈరోజు మార్చ్లో ఏదైతే డిస్కౌంట్ ప్రైస్ వస్తుందో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతూ ఉంది. అండ్ ఫర్దర్గా ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఫర్దర్గా ఫాలో అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో నెక్స్ట్ 2-3 monthsలో ఫాల్ వచ్చేటప్పుడల్లా యాడ్ చేసుకోవడం అనేది మంచిది. ఒకటి. రెండు, ఇప్పటికిప్పుడే మీకు మార్కెట్లో ర్యాలీ అయితే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తూ ఉన్నాము, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా స్లో డౌన్ అవ్వలేదు. రీసెంట్గా ఇరాన్ ఈ వార్ సందర్భంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా ఇంపాక్ట్ అయ్యేవి. ఇది మన దేశం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఇంపాక్ట్ అవుతుంది. ఈవెన్ యూఎస్ఏకి కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గదో, ఇన్ఫ్లేషన్ తగ్గకపోతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోతే లేదా ఇంట్రెస్ట్ రేట్లు ఒకవేళ పెంచితే అది ఖచ్చితంగా డాలర్కి పాజిటివ్ అండ్ గోల్డ్కి నెగిటివ్ అనమాట. సో నెక్స్ట్ మే మంత్లో జరిగే ఫెడ్ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పటి వరకు వెయిట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడే మీకు భారీ మొత్తంలో ర్యాలీలు అయితే రావు, కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డౌన్లో యాడ్ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ మార్కెట్ ప్రైసెస్ మనం చూసుకుంటే 1,53,000 ఉంది. ఈవినింగ్ మార్కెట్కి వచ్చేస్తే 1,48,000 ఉంది. రేపు మార్నింగ్ వచ్చేసి మనకు 1,43,000-40,000 రూపాయల వరకు ఉండొచ్చు. హెల్దీ ప్రైస్ అక్కడ కొంత యాడ్ చేసుకోవాలి. 1,30,000, 20,000 ఆ రేంజ్లో ఒకవేళ వస్తే అప్పుడు కొంత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లోయర్ సైడ్లో యాడ్ చేసుకుంటూ పోవడం అనేది స్ట్రాటజీ. రెండు, ఇక్కడ ఒకప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50%, 100% వస్తుందని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా యాడ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి ఒక ఐడియాలజీలో ఉండడం అనేది కరెక్ట్. సిల్వర్లో అయితే మీరు అసలు ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. సిల్వర్లో ఎప్పుడు ప్రాఫిట్ గురించి ఆలోచన చేయాలంటే 1,50,000 రూపాయల లోపు ఉంటేనే సిల్వర్లో ప్రాఫిట్ అనే పాయింట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడున్న ప్రైసెస్ కరెక్షన్ కాకపోవచ్చు, కానీ ఈ ప్రైసెస్ టోటలీ అన్హెల్దీ. ఈ ప్రైసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బోత్ ద వేస్. మీరు ఇప్పుడున్న ప్రైసెస్ ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6 monthsలో, 1 yearలో, 2 yearsలో 5 lakhs వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఏంటి, అక్కడి నుంచి మరి వెళ్ళదు కదా. 5 lakhsలో మీకు వచ్చిన ప్రాఫిట్ కేవలం 100%. తర్వాత ఏమవుతుందో తెలియదు, అక్కడి నుంచి పడిపోవచ్చు, మరి అక్కడ ఆగిపోవచ్చు, ఏదైనా జరుగుతుంది. కానీ 5 lakhs కన్నా ఎక్కువ వెళ్ళకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి అలాంటప్పుడు కేవలం 100%
ప్రాఫిట్ వస్తుందని చెప్పి రిస్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరో విషయం, ఇప్పుడున్న ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ ప్రైస్ అనేది షార్ట్ టర్మ్లో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవని మనం అనలేము. ఎందుకంటే సిల్వర్ అనేది మోస్ట్లీ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రొడక్ట్. ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ పెరిగితే ఇండస్ట్రియల్ యొక్క ప్రొడక్షన్ తగ్గడము, పర్చేజ్ తగ్గడము, వీటి కారణం వల్ల సిల్వర్ యొక్క యూజెస్ పడిపోతుంది. ఆ కారణం వల్ల నెక్స్ట్ 2-3 మంత్స్లో ఎక్కువగా పడేది సిల్వరే. సో సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్స్కి అసలు ఖచ్చితంగా కరెక్ట్ కాదని నేను అంటాను. అలా అని చెప్పి ఇదివరకు మీరు కొంటే అమ్మేయండి అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరైతే ఇదివరకు కొన్నారో మీరు వెయిట్ చేయండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా 5 లక్షలు అయితే అవ్వచ్చేమో. అవ్వదు అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు కదా. చాలామంది ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాకు ఎక్కువగా కాంటాక్ట్ అవుతా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. ఆల్రెడీ కొన్న తర్వాత డెసిషన్ ఎప్పుడు కూడా మార్చుకోకూడదు, ఇంకా వెయిట్ చేయడమే మంచిది. ఆ రోజు మార్కెట్లో ఒకవేళ ఫాల్ వస్తుంది అని చెప్తే మీరు కొన్న ప్రైసెస్లో ఉన్నా లేదా మీరు ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వడం అనేది కరెక్ట్, కానీ లాసెస్లో ఎగ్జిట్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఈవెన్ ఒకవేళ మీరు చేయగలిగితే యావరేజ్ ట్రేడింగ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేయగలిగితే ప్రాఫిట్, కానీ స్టిల్ అక్కడ రిస్క్ ఉంటుంది. దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలనేది తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తా ఉంటాను, ఒకసారి మీరు మా యొక్క కన్సల్టేషన్ తీసుకోండి లేదా మా యొక్క స్ట్రాటజీస్ తెలుసుకోండి. సో దట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రావు. చాలామంది చేతిలో డబ్బు ఉండేటప్పుడు డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు, మొత్తం లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా డబ్బులు ఉన్నప్పుడే మీరు ఒక అడ్వైజరు లేకపోతే ఒక అనలిస్ట్ సలహా తీసుకున్నారనుకోండి, మీకు బెటర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది కదా. ఈరోజు మార్కెట్లో చాలా మందికి అనాలిసిస్ అంటే ఏంటో తెలియదు, అనలిస్ట్ అంటే ఎవరో తెలియదు. కొంతమందికి తెలిసినా కూడా అనలిస్టులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉంటారు. ఈ కారణం వల్ల చాలా మంది లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా ఉంటారు. అయినా కూడా అనాలిసిస్ యొక్క ఇంపార్టెన్స్ గమనించరు. నేను ఇదివరకు చెప్పినట్టుగా జనవరి 29వ తారీఖున మనం ఇచ్చిన ఎగ్జిట్ కాల్ చాలా మందికి చాలా హెల్ప్ చేసింది. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు కూడా సేవ్ చేయగలిగారు, వేరే చాలా మంది లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ అమౌంట్ బడ్జెట్ ఏంటి, గోల్ ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్. సో ఈరోజు ఉగాది 19వ తారీఖు కానీ లేకపోతే ఆ 2 రోజుల్లో కానీ మీకు మేజర్ ఫాల్ అయితే 5-10% వరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి పెద్ద ఫాల్ అయితే రాకపోవచ్చు. కానీ నెక్స్ట్ 2-3 మంత్స్ అనేది చాలా క్రూషియల్. ప్రెజెంట్ అయితే డౌన్ ట్రెండ్ కన్సల్టేషన్లో మాత్రమే మార్కెట్ ఉంది, అప్వర్డ్ మార్కెట్ అయితే లేదు. గోల్డ్ ప్రైసెస్ వెంటనే సూట్ అవుట్ అయిపోతాయి, సిల్వర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అనుకోవడం అంత కరెక్ట్ కాదు. మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా చేసుకోవడం కరెక్ట్ ఏమో, కానీ ట్రేడింగ్ పర్పస్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి డబల్ ట్రిబుల్ చేసేస్తామంటే అంత కరెక్ట్ కాదు. అది మీరు గమనించండి. బై మిస్టేక్ ఈరోజు నైట్ కానీ ఫెడ్ చాలా సీరియస్గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచేశారు అనుకోండి, ఈ ఫాల్ అనేది 30-40% కూడా ఉంటుంది. నేనైతే అంత ఖచ్చితంగా చెప్పలేను. 99% ఫెడ్ అయితే రేట్లు పెంచరు, రేట్లు అయితే అన్చేంజ్గా ఉంచేస్తారు, స్టేట్మెంట్స్ కొద్దిగా తీవ్రంగా ఇస్తారు, ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని అంటారు. ఇవన్నీ చెప్తారు కాబట్టి మీకు గోల్డ్ సిల్వర్లో 5-10% క్రాష్ అయితే మీకు 19th మార్చ్ 20th మార్చ్లో ఉండొచ్చు. ఫర్దర్గా ఫాల్ అనేది మార్కెట్ డిఫరెంట్ రియాక్షన్స్ బేస్డ్గా ఉంటుంది తప్ప టెక్నికలీ ఇక్కడ పెద్ద ఫాల్ అయితే కనిపించట్లేదు ఇమ్మీడియట్గా. డౌన్ ద లైన్ 2-3 మంత్స్లో అయితే మీకు ఫాల్ అయితే ఉంది, ఇమ్మీడియట్ ఫాల్ అయితే లేదు. అది మీరు తెలుసుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్కి వస్తే నేను గోల్డ్గా ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. లాంగ్ టర్మ్లో గోల్డ్ని లోయర్ ప్రైసెస్లో కొంటూ పోవాలి. షార్ట్ టర్మ్లో కొంత ఫాల్ జరిగినా కూడా లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా కూడా గోల్డ్ ర్యాలీ ఉంటుంది. సిల్వర్కి ఇండియన్ మార్కెట్కి వస్తే నెగిటివ్గానే ఉంది. అదే అమెరికన్ మార్కెట్ లేదా ఫారెక్స్ మార్కెట్లో ప్రైసెస్ కరెక్షన్ అయినా కూడా అది హెల్దీ ప్రైసెస్లో ఉంది. ఇండియాలో కూడా ప్రైసెస్ కొద్దిగా ఓవర్ వాల్యూలో ఉన్నాయి. అదేవిధంగా ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ బెటర్గా ఉన్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ కొద్దిగా ఓవర్ వాల్యూలో ఉన్నాయి. అక్కడ అనుకున్నంత కరెక్షన్ ఇంకా రాలేదు. ఇండియాలో 25% కరెక్షన్ జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ తక్కువగానే కరెక్షన్ అయ్యేవి, అక్కడ ఇంకెక్కువ కరెక్షన్ కావాలి. ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో మీరు తెలుసుకుంటూ ఉంటారు, డాలర్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంది, ఇండియా USD INR వాల్యూ కూడా పెరిగిపోతూ ఉంది. ఇవి పెరిగితే మీకు కమోడిటీలో ట్రాన్సాక్షన్ ప్రైసెస్ అనేది పెరిగిపోతాయి. సో డిఫరెంట్ సినారియోస్ అయితే ఉంటాయి. సో మార్చ్ 19వ తారీఖున మీకు వచ్చే డిస్కౌంట్ 10% వరకు మాత్రమే. తదనంతరం ఫాల్ అయితే కనిపిస్తూ ఉంది. అది కన్ఫర్మా కాదా అని చెప్పి మనం రాబోతున్న అప్డేట్స్ బేస్డ్గా చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే పెద్ద రిస్క్ చేయకుండా SIP బేస్డ్గా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. అండ్ భారీ మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇది ఒక అసెట్ అలోకేషన్ అని చెప్పి మీ యొక్క పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది అని చెప్పి నా యొక్క అభిప్రాయం. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఫిజికల్ సిల్వర్, ఫిజికల్ గోల్డ్ అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటి, వీలుంటే డిజిటల్ ETFs తీసుకోండి. ఒకటి, మీరు ఏదైనా స్ట్రాటజీస్
అప్లై చేయగలరు, యావరేజ్ చేయగలరు, లేకపోతే వెంటనే యాక్షన్ తీసుకోగలరు, ఏదైనా చేయగలరు. ఫిజికల్ గోల్డ్లో ఇవన్నీ కొద్దిగా కష్టం అవుతుంది. రెండు, ఎస్పెషల్లీ గోల్డ్ ఈటీఎఫ్స్లో మీకు ఆ ప్రైసెస్ అనేది అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. M6 మార్కెట్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో అండర్ వాల్యూలో ఉన్నాయి. అలా అండర్ వాల్యూ ఉండడానికి కారణాలు డిఫరెంట్ ఉన్నాయి. మోస్ట్లీ డిమాండ్ అండ్ ఇంట్రెస్ట్ కూడా ఈ ఈటీఎఫ్ ప్రైసెస్ని డిసైడ్ చేస్తుంది. రేపు ఫ్యూచర్లో ఈటీఎఫ్స్కి ఇంకెక్కువ డిమాండ్ కలిగింది అనుకోండి, ఆ ప్రైస్ గ్యాప్ అనేది గోల్డ్ ఈటీఎఫ్స్కి అడ్వాంటేజ్గా మారుతుంది. సో సిల్వర్ ఈటీఎఫ్స్లో కంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఖచ్చితంగా ప్రాఫిట్ ఎక్కువ ఉంది. సిల్వర్ ఈటీఎఫ్స్ కొనుక్కోవాలి కంపేర్ టు ఫిజికల్గా కొనుక్కునే బదులు. కానీ ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఒక ప్రైస్ డిస్కౌంట్ అయితే జరుగుతూ ఉంది. సో అది మీరు గమనించి ఖచ్చితంగా గోల్డ్లో అయితే ఈటీఎఫ్స్లో తీసుకోవడం అనేది బెస్ట్. అన్ని విధాలుగా మీరు స్ట్రాటజీస్ని అప్లై చేయడానికి బాగుంటుంది. అండ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, ఈ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీ దగ్గర ఒక అసెట్ అలొకేషన్ జరిగి ఉండాలి, దానికి ఇంత పర్సెంటేజ్లో గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అందుకోసం చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇది డబుల్ త్రిబుల్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడున్న మార్కెట్ బేస్డ్గా అంచనా వేయొద్దు. ఎందుకంటే అన్సర్టెనిటీ చాలా వరకు ఉంది. లాస్ట్ టైం నేను సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చిన వ్యక్తినైనా కూడా ఈసారి నువ్వు ఖచ్చితంగా ఏదో జరుగుతుందని చెప్పి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే లెవెల్స్ చూడాలి, ఓవర్ బాటా ఓవర్ సోల్డర్ చూడాలి, గ్లోబల్గా డేటా చూడాలి, ఇవన్నీ కూడా మిక్స్డ్ అయి ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ అయి ఉంది. సో ఈ జోన్లో ఇది ఇలా జరిగిపోతుంది అని చెప్పి చెప్పడం అంతా రాంగ్ అవుతా ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే స్ట్రాటజీని మార్చేసుకోవాలి. హైయర్ వాల్యూలో ఉండేటప్పుడు మన స్ట్రాటజీస్ని మార్చుకోవాలి. సో స్ట్రాటజీ అప్లై చేయడం చాలా వరకు ఇంపార్టెంట్. చాలా మందికి ఇది తెలియదు. కేవలం బై అంటే మొత్తం బై చేసేస్తారు, సెల్ అంటే మొత్తం సెల్ చేసేస్తారు. కానీ యావరేజ్ బయింగ్, యావరేజ్ సెల్లింగ్, టైమ్లీ డెసిషన్స్ ఇవన్నీ కూడా స్ట్రాటజీస్లో ఒక భాగం మాత్రమే. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ ఎలా మారిపోతుందో మీరు అర్థం చేసుకోవాలి. జనవరి మంత్ చాలా మంది సిల్వర్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాని రీజన్, అంతకుముందు సిల్వర్లో ర్యాలీ జరిగింది, ఇంకా ఫర్దర్గా ర్యాలీ జరుగుతుంది అని చెప్పి సిల్వర్లో బై చేశారు. అండ్ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో ఈటీఎఫ్స్లో సిల్వర్లో చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ ఒక్క 20 రోజుల్లోనే. తర్వాత చూస్తే ఎప్పుడైతే పెద్ద ఫాల్ అయిందో చాలా మంది ఇంకా సిల్వర్ గోల్డ్ నుంచి ఎగ్జిట్ అవ్వడము లేదా ఆపేసి వెంటనే వీళ్ళు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో కానీ నిఫ్టీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నిఫ్టీలో కూడా మనం ఫాల్ చూసాం. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్స్లో ఒకప్పుడు 25,000 కోట్ల ఇన్ఫ్లో ఉంటే తర్వాత 5,000 ఇన్ఫ్లోకి పడిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇండియన్ ఇన్వెస్టర్స్లో, తెలుగు ఇన్వెస్టర్స్లో చాలా రాంగ్ ఎగ్జంప్షన్ ఉంది. ఏంటంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇచ్చారో దాని బేస్డ్గానే మేము ట్రస్ట్ చేస్తామని అంటారు. అది 200% రాంగ్ అండి. పాస్ట్ ఈజ్ నాట్ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్ రిటర్న్స్. పాస్ట్ అనేది ఒక బెంచ్ మార్క్, ఒక తెలుసుకోవాల్సిన ఒక టూల్ అంతే. అప్పుడు ఆ రిటర్న్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇదే రిటర్న్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం చాలా, ఈవెన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అదే జరిగింది. 2022, 2023, 2024 అంతవరకు స్మాల్ క్యాప్ ఫండ్స్లో మంచి రిటర్న్ చూసిన వాళ్ళు, లేకపోతే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొత్తగా వచ్చేవాళ్ళు 25లో చాలా వరకు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఫాల్ వస్తే ఏం చేయాలో తెలియక బాధపడతాం. రీసెంట్గా ఇప్పుడు ఇండెక్స్లో నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫెబ్ మంత్లో ఫాల్ వచ్చింది బికాజ్ ఆఫ్ వార్ ఇష్యూ ఇవన్నీ వల్ల. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నెగిటివ్గా ఆలోచన చేస్తాం. సో ఎప్పుడు కూడా పాస్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్గా డెసిషన్ తీసుకుని కరెక్ట్ కాదు. అండ్ టెంపరీగా ఫాల్ అయిపోయినా, టెంపరీగా పెరిగిపోయినా దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ని, ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే మనం ఎక్కువ XARR, CAGR జనరేట్ చేస్తాం దాన్ని ఆలోచన చేయాలి. లాస్ట్ మంత్ డబుల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ డబుల్ అవుతుంది అని చెప్పి అనుకోవడం ఏదైతే ఉందో అది చాలా వరకు రాంగ్. అండ్ ఒకవేళ ఫాల్ వస్తే వెంటనే ఎగ్జిట్ అయిపోతా ఉన్నారు. నేను గోల్డ్లో ఎగ్జిట్ చెప్పిన తర్వాత గోల్డ్ 1.45 lakhs వరకు పడిపోయింది. ఆ తర్వాత మేము గోల్డ్లో బై చేసాం, తర్వాత అది మళ్ళీ పెరిగింది, ప్రాఫిట్ బుక్ చేసాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది నేను చూస్తూ ఉన్నాను, ఎస్పెషల్లీ సిల్వర్లో వీటిలో నేను ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా డెసిషన్ తీసేసుకుంటా ఉన్నారు. మిస్ అయిపోయామని చెప్పి బై చేసేస్తా ఉన్నారు. పడిపోతే వెంటనే ఇంకా ఆవేశం తట్టుకోలేక వెంటనే అమ్మేస్తా ఉన్నారు. చాలా మంది ఇన్వెస్టర్స్ నాకు కాంటాక్ట్ చేశారు. సిల్వర్ని రికమెండ్ చేసినప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎగ్జిట్ చెప్పినప్పుడు కూడా చాలా మంది ఎగ్జిట్ కాలేదు. కానీ ఆ తర్వాత పడిపోయిన తర్వాత చాలా మంది మాకు ఫోన్ చేసిన తర్వాత చాలా మంది నేను గమనించాను, ఇప్పట్లో
మీకు అది పెరిగే అవకాశం లేదు అని ఒక మాట అనేటప్పటికి వాళ్ళు వెంటనే సిల్వర్ అమ్మేస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ కూడా అమ్మేస్తూ ఉన్నారు. అక్కడ స్ట్రాటజీస్ ఏం అప్లై చేయాలి, ఎలా దాన్ని రికవర్ చేయాలి, ఇవి కూడా అడగట్లేదు. నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు సిల్వర్ని అమ్మేస్తూ ఉన్నారు. సో ఇంత ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. ఇంతలా ఎమోషన్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో అది తగ్గించుకోవాలి. నేను ఇన్వెస్టర్స్తో మాట్లాడేటప్పుడు ఇలానే మాట్లాడతాను. ఇన్వెస్టర్స్ ఈ ఎమోషన్స్ తగ్గించుకుంటే వెల్త్ క్రియేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఆపితే చాలా మంచిది. ఎక్కువగా డెసిషన్స్లో కానీ స్ట్రాటజీస్లో కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతే అవి ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాయి. కొని మర్చిపోయేవాడు ఏదో సంపాదిస్తాడు. ఓవర్ యాక్షన్ చేసి లేకపోతే ఓవర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఆ పోర్ట్ఫోలియోని ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాడు. సిల్వర్ లాంటి దాంట్లో కొని మర్చిపోతే అన్ని విధాలు కరెక్ట్ కాదు. గోల్డ్ లాంటి వస్తువుల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోతే పర్వాలేదు. కానీ ఈ ఓవర్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు అటు కాక ఇటు కాక మొత్తానికి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే డెస్ట్రాయ్ చేసేస్తూ ఉన్నారు. సో నేను రిపీట్గా అదే చెప్తా ఉన్నాను, ఎమోషనల్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. డాటా అనేది డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డాటాస్ వస్తాయి. ఒకవేళ మనకు నెగిటివ్గా వచ్చినా కూడా దాని నుంచి ఎలా బయటకు రావాలో మనం ట్రై చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయలేము, మన యొక్క పోర్ట్ఫోలియోని మనం హ్యాండిల్ చేయలేము. సో ఇంతలా మీకు ఎవరు కూడా చెప్పరు, ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా మీకు ఇవ్వరు. సో గోల్డ్ సిల్వర్ సంబంధించి, స్టాక్ మార్కెట్ సంబంధించి మనం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, అనౌన్స్మెంట్స్ మన యొక్క ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాము, వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఎవరికైతే మా యొక్క సర్వీసెస్ తీసుకోవాలని ఉందో, లేదా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సంబంధించి డౌట్స్ లేదా క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నారో, స్ట్రాటజీస్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వన్ టైం కన్సల్టేషన్ అయినా, లేదా ఇయర్లీ సపోర్టివ్ సర్వీసెస్ అయినా, లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయినా కూడా మీకు మేము జెన్యూన్ అడ్వైజరీ అండ్ సపోర్ట్ అయితే ఇస్తాము. 2026లో మీ యొక్క వెల్త్ క్రియేషన్కి మేము 200% జెన్యూన్ సపోర్ట్ అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను మళ్ళీ రిపీట్గా చెప్తా ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎమోషన్స్ బేస్డ్గా డెసిషన్ తీసుకోకండి. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, డిఫరెంట్ వేలో మనం వెల్త్ క్రియేషన్ చేయొచ్చు. కానీ మన యొక్క ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఎంత మంచి స్ట్రాటజీ ఇచ్చినా కూడా అది ఎందుకు పనికిరాదు. అది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. సో వన్స్ అగైన్ మీ అందరికీ ఉగాది సందర్భంగా మా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.